అనుకుంటే చేయగలదు కదా, బీజేపీ చేయాలనుకుంటే చేయగలదు కదా. అందుకే ఇప్పుడు ఎవరికైనా సరే అక్కడ పైన బీజేపీ అన్నదే ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్నప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు. ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి చాలా గుడ్ లాబింగ్లో ఉందని చెప్తున్నారు. అది కూడా టీడీపీ వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేయట్లేదని చెప్తారు. మనం కూటమిలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా బీజేపీ ప్రేమ ఉందని చెప్పేసి టీడీపీ మీడియాలో, టీడీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద 11 జరుగుతున్నాయి. 11 ఏందేరా 11లో వెళ్ళిపోయారు ఏది కదా రాజ్యసభ బీజేపీ వాళ్ళు అడగకుండా ఇచ్చేది రేట్ అయినా సరే చెప్పండి మళ్ళీ అనమాట. అంత అండి అలా అందులో రూపాయి లాభం లేదే రాజ్యసభ టికెట్లు ఆ ఎర్రబాగులలో ఆయన నమ్మినప్పుడే దానికి పెద్ద కథ ఉంటుంది. ఓకే, మరి ఎందుకు బీజేపీ జగన్ అంత ప్రేమిస్తుందని అంటున్నారు? ఎందుకు వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళు అంత చిట్టుకు చచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేనని తెలుగుదేశాన్ని ఎత్తుకోలేదు. మామూలు జిట్లు పీక్కున్నారా? పాసిపోయిన లడ్లని పవన్ కళ్యాణ్ అన్నది మర్చిపోయా మీరు? లేదు అన్నారు. మరేమి వాళ్ళకి ఇష్టమే, ఎలాగోలా ఇక్కడ బతికి బట్టకట్టాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి పేరెట్టి తెలుగుదేశం లేదు, వీళ్ళకి బతకలేరు. తెలుగుదేశం కాదంటే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. వీళ్ళని పట్టించుకుని వాళ్ళు పుష్టీకరించే వాళ్ళు. ఇక్కడ రెండే పార్టీలు కదా ఇంకా అంతే. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎండక గొడవ పట్టుకుని తిరగాల బీజేపీ వాళ్ళు. ఏదర్ చంద్రబాబు ఏదర్ జగన్. ఇప్పుడప్పుడే వాళ్ళకి ఎవరికి అధికారం ఎవరు? ఇప్పుడప్పుడే ఎవరికి? బీజేపీ సింగిల్ గా పోటీ చేసి గెలిచే సిచ్యువేషన్ లేదు కదా సార్. విత్ సపోర్ట్ ఉండదు, ఈ జన్మకు కూడా ఉండదు. అంచేది ఏంటి చేయాలంటే వాళ్ళు ఎలాగోలాగా కాలుమండేసి ఆ షిండే అటువంటి తీసుకొచ్చి పార్టీలు చీల్చి ఏదో వాళ్ళ బాధలు తెప్పలాలు పడతారు. అవి మామూలు రాజకీయాలకి అవి అప్పుడు జరిగినప్పుడు ఇంకా గట్టిగా విశ్లేషిస్తాం. అది అలాంటి జరుగుతాయి అంటారు. మీరే ఇనిషియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా జరుగుతాయి. నాకు మొన్న అసెంబ్లీ సమావేశంలో 30 మంది గైర్హాజరే నాకు పెద్ద డెంట్. అది 30 మంది గైర్హాజరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే శాసనసభ వ్యవహారాల మంత్రి కావచ్చు, వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? ఏది ఎక్కడ రియాక్ట్ అయ్యారు? అందుకే కదా వాళ్ళందరం కూర్చోబెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డితో ప్రమాదం ఉంది, మామూలు పాలు పోసినట్టు ఎందుకు మరి సూక్తి మొక్తాలు చెప్తుండ్రు అంటే ఎక్కడో భయం ఉంది. ఓకే, ఏదో కొంపలు వేసిపోద్దని. జగన్ అంటే ఇంకా టీడీపీకి జగన్ అని కాదు, ఓవరాల్ గా వాళ్ళకి ఉన్నది ఏంటంటే బిక్కు బిక్కులాడుకునే ఉన్నారు. పేరుకి మాత్రమే మేకపోతు 24 స్థానాలు వచ్చినా కూడా భయపడుతున్నారు అంటే ఎలా ప్రసాద్ గారు? అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను భయం అంటే మీకు అర్థం కావట్లేదు సార్. అవతల పైన బీజేపీ ఠాకరే కొడుకు కూడా అలాగే అనుకున్నాడు. ఏమైంది? తడుకుంటుండే ఎక్కడ గాంధార్లాగా. ఇదొకటి 21, వాళ్ళకి 8, ఎంత చూసుకున్నా కూడా చాలా మీకు అవే లెక్క కనబడతాయి. మీకు రామారావు గారు అలాగే అనుకున్నారు. ఏమైంది? నాదెండ్ల భాస్కరరావు గారు చేసినట్టు చేస్తారు. నాదెండ్ల భాస్కరరావు గారు ఒకటి అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారిది. బీజేపీ ఏదైనా చేయగలదు అంటారు ఫైనల్ గా? సార్ ఒకటి ఈ రాజకీయ నాయకులకి ఒకటి బ్రహ్మాండమైన అన్నారు అనుకోండి. చూద్దాం మరి దానికి సంబంధించి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.